మే 2025 కుంభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ఈ వీడియోలో ఏంటంటే స్టూడెంట్స్కి ఎలా ఉంది, ప్రేమలో ఉన్నవారికి, వృత్తిలో జాబ్స్లో ఉన్నవారికి, వ్యాపారస్తులకి, ఇన్వెస్ట్మెంట్, సంతానం, ధన సంబంధమైన విషయాలు, ఆరోగ్యం, చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి మంచి ఫ్యామిలీ సపోర్ట్ దొరుకుతుందండి. గతంలో ఉన్న సమస్యలు ఎడ్యుకేషన్లో కావచ్చు, వారు తీసుకున్న నిర్ణయంలో కావచ్చు, వారి క్రియేటివిటీలో కావచ్చు, టెన్షన్స్ గాబరా ఉన్న తగ్గుతుంది. మొదటి 6 రోజుల పాటుగా నార్మల్గా ఉంటుంది, కన్ఫ్యూజన్గా ఉంటారు. కానీ 7వ తారీఖు నుండి డెఫినెట్గా వాడికి కోఆపరేషన్ ఉంటుంది. పర్టికులర్గా 15 తర్వాత గురుడు కూడా మీ యొక్క 5వ స్థానానికి వచ్చి మీ యొక్క రాశిని వీక్షిస్తూ ఉంటారు. కాబట్టి సపోర్ట్ ఆఫ్ ఎల్డర్స్, సుపీరియర్స్, సీనియర్స్, పేరెంట్స్, టీచర్స్, హూ ఎవర్ మేబీ. కాబట్టి సో క్లియర్గా ఉండండి. ఆ రకంగా వారి యొక్క హెల్ప్ తీసుకొని ముందుకు వెళ్ళటం. అదేవిధంగా ఏదైనా కొత్త క్లాసెస్ జాయిన్ కావటం కావచ్చు, కొత్త లెర్నింగ్ ప్రాసెస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు. మరి ప్రేమలో ఉంది. ముఖ్యంగా ఏంటంటే 5వ స్థానాధిపతి బుధుడు తృతీయంలో ఉంటాడు. అంటే వాక్కులో ప్రేమ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది. వాక్కు స్థానంలో శుక్రుడు ఉన్నాడు, రాహుతో కలుస్తున్నాడు. తీయని మాటలు ఇట్లాంటివి ఉంటాయండి. సో ఏదైనా పాత ఇష్యూస్ కూడా ఏదైనా ఉంటే రిజాల్వ్ చేసుకుంటారు. కాకపోతే బుధుడు రాహుతో ఉన్నారు కాబట్టి, సో రాహు అంటే మాయ, పాత విషయాలు మీ మధ్య చర్చకు రావడం వల్ల కొన్నిసార్లు మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. అది మొదటి వారంలోనే కాబట్టి నేను అలాంటి వాటిని వదిలిపెట్టండి. లివ్ ఇన్ ద ప్రజెంట్. మరి 9వ స్థానం అదృష్ట స్థానం అండి. ఈ యొక్క కుంభరాశి వారికి 9వ అధిపతి ఎవరయ్యానంటే శుక్రుడు. ఎక్కడ ఉన్నారు? మీ నెలలో 2వ స్థానంలో ఉన్నారు. అంటే కుటుంబంలో శుభకార్యం జరగడం, కుటుంబ సభ్యుల సపోర్ట్ దొరకడం, కుటుంబ సభ్యుల యొక్క ప్రాపర్టీ పరంగా కావచ్చు, వారి యొక్క కోఆపరేషన్ ఉంటుంది, సపోర్ట్ అనేది బాగా ఉంటుంది చెప్పాలండి. కొత్త వర్క్ స్టార్ట్ చేయడం, ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ తోటి కొత్తగా వర్క్లు చేయటం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు సహకరించబోతున్నాయి. అంటే కుంభరాశి వారు కాస్త వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, కంఫర్ట్స్ పెరుగుతున్నాయి అని చెప్పాలి. వృత్తిలో ఎలా ఉంది? జాబ్ అంటే ప్రొఫెషన్ చేసేవారికి 10వ స్థానాధిపతి ఎవరు? 10వ స్థానం రాజ్యభావం కదా. కుజుడు ఎక్కడున్నాడయ్యా అంటే 6వ స్థానంలో ఉన్నాడు. సర్వీస్కి వెళ్తారు, డైలీ ఆఫీస్కి వెళ్తారు, బాగానే ఉంది. కాకపోతే కుజుడు కాస్త నీచులో ఉన్నారు కాబట్టి, కుజుడు శక్తికి కారకుడు. బలహీన పొందినప్పుడు ఏమవుతారు? చికాకు, అసహనము, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. వర్క్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండలేకపోవడం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు మిగతా విషయాల్లో బాగున్నా కొలీగ్స్తో కావచ్చు, మీ యొక్క సుపీరియర్స్తో కావచ్చు, గొడవ జరిగే విధంగా మీ యొక్క యాటిట్యూడ్ ఉండకుండా సౌమ్యత అనేది కాస్త ఉండాలండి. ఉంటే కనుక మీరు డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. ఏది ఏమైనా 14వ తారీఖు తర్వాత కాస్త మీలో కూడా పాజిటివిటీ పెరుగుతుంది, స్మూత్గా ఉంటారు. 13వ తారీఖు వరకు కూడా కొంత రఫ్గా ఉండే అవకాశం ఉంది. సో యూ హ్యావ్ టు రెడ్యూస్ దోస్ థింగ్స్. మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది? వ్యాపారం అంటే 7వ స్థానం. 7వ స్థానాధిపతి రవి ఎక్కడున్నాడు?